రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొన్ని బతుకులు అంతే, గిలితే గానీ మొద్దు నిద్ర వీడవు. ముళ్ళుగర్రతో గట్టిగా పొడిస్తే గానీ సోయికి రావట్లేదు రేవంత్ సర్కార్. కొన్ని బతుకులు అంతే, గిలితే గానీ మొద్దు నిద్ర వీడవు. ముళ్ళుగర్రతో గట్టిగా పొడిస్తే గానీ సోయికి రావట్లేదు రేవంత్ సర్కారు. బీఆర్ఎస్ హెచ్చరిస్తే గానీ, బాధ్యతలు గుర్తు చేస్తే గానీ ప్రజా సమస్యలు ఈ పాలకులకు కనిపించట్లేదు. తాజాగా బీఆర్ఎస్ ముట్టడి వార్నింగుతో విధిలేక తోక ముడిచింది రేవంత్ సర్కారు. నిన్న నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్తో ప్రభుత్వంలో అలజడి రేగింది. కేఎల్ఐ పంపులు ఆన్ చేసి వెంటనే నీరు విడుదల చేయాలని గులాబీ పార్టీ డిమాండ్ చేసింది. కల్వకుర్తి పరిధిలోని పంపులు తక్షణమే ప్రారంభించాలని నిరంజన్ రెడ్డి నిన్న డిమాండ్ చేశారు. లేదంటే 11వ తేదీన కేటీఆర్ నేతృత్వంలో లక్షలాది మంది రైతులు నార్లాపూర్లకు కదులుతారని తీవ్రంగా హెచ్చరించారు. ఎంజేకేఎల్ఐ ప్రాజెక్టును లక్షలాది మందితో ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు. అక్కడే కార్యాచరణ ప్రకటించి సర్కారు కళ్లు తెరిపిస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్ వార్నింగ్తో దెబ్బకు రేవంత్ సర్కారు దిగి వచ్చింది. నిన్న మధ్యాహ్నం నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్ ఎఫెక్ట్తో అర్ధరాత్రి సైలెంట్గా పంపులను ప్రారంభించింది ప్రభుత్వం. బీఆర్ఎస్ హెచ్చరికలకు బెదిరి పంపులు ఆన్ చేశారు అధికారులు. కెనాల్స్ ద్వారా చెరువులు, ఆయకట్టుకు నీరు అందించే ప్రక్రియ ప్రారంభమైంది. తద్వారా బీఆర్ఎస్ పోరాటం ఫలించింది. అనుక్షణం తమకు అండగా నిలుస్తున్న గులాబీ పార్టీపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి బీఆర్ఎస్ విజయమే అంటున్నారు రైతులు. కన్నెపల్లి అయినా ఎల్లూరు అయినా బీఆర్ఎస్ హెచ్చరికలతోనే ప్రభుత్వం దిగివచ్చిందని అంటోంది పాలమూరు రైతాంగం. రెండున్నరేళ్లుగా ఇదే కోస. రైతులకు నీళ్లు ఇవ్వకుండా పంటలను ఎండబెడుతోంది రేవంత్ సర్కారు. గురుదక్షిణ కోసం ఏపీకి నీళ్లు సాగనంపేందుకు రేవంత్ స్కెచ్ల మీద స్కెచ్లు గీస్తున్నాడు. ఆంధ్రాకు మేలు చేసేలా తీగోకు పుష్కలంగా నీళ్లు పంపే పన్నాంగం రేవంత్ రెడ్డిది. నీరంతా వృధాగా సముద్రంలోకి పోతున్నా లిఫ్ట్ చేయకుండా తాత్సారం చేసేది అందుకే. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు మల్యాల పంపు హౌస్ ద్వారా నిర్దాక్షిణంగా నీళ్లు తరలించుకుంటుంది ఏపీ సర్కారు. చంద్రబాబు మన నీళ్లన్నీ దోచుకుపోతుంటే చేతులుడిగి చూడటమే రేవంత్ వంతు. సర్కారు దుర్మార్గాలను మొదటి నుంచి చీల్చి చెండాడుతున్న గులాబీ పార్టీ అన్నదాతల పక్షాన ఎడతెగని పోరాటాలు చేస్తుంది. నీళ్లు విడుదల చేసేలా ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు ఒత్తిడి తెస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. రైట్, ఇటు కేఎల్ఐ పంపులు ఆన్ చేసింది రేవంత్ సర్కారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మాకు కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. బీఆర్ఎస్ అల్టిమేటం తోటి కాంగ్రెస్ సర్కార్ దిగొచ్చింది. వరద కృష్ణానదిలో వస్తున్నప్పటికీ కూడా కేఎల్ఐ పంపులు ఆన్ చేయకుండా, కాల్వలకు నీళ్లు వదలకుండా దాదాపుగా 5-6 రోజుల పాటు కూడా ప్రభుత్వం లేట్ చేసింది. ఎగువ నుంచి 2 లక్షలకు పైగా క్యూసెక్ల వరద వస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టుకి జూరాల నుంచి దాదాపుగా 10 రోజుల నుంచి కూడా 2 లక్షల క్యూసెక్ల వరద వస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం వచ్చినటువంటి వరదను సద్వినియోగం చేసుకోవడంలో పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అల్టిమేటం ఇచ్చారు. రైతులకు వెంటనే నీళ్లు విడుదల చేయడంతో పాటు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ లో ఉన్నటువంటి అన్ని పంపులను ఆన్ చేసి నీటిని ఎత్తిపోయాలని చెప్పి బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. బీఆర్ఎస్ డిమాండ్ కు తలగినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పంపులను ఆన్ చేయడంతో పాటు కాల్వలకు నీళ్లు విడుదల చేసింది. ఈ సీజన్ లో ఎల్నినో ప్రభావంతో కాల్వలకు నీళ్లు ఇచ్చేది లేదు అంటూ కాంగ్రెస్ సర్కార్ చెప్తూ వస్తుంది. కానీ ఓవైపు జూరాల నుంచి వస్తున్నటువంటి వరద నీటిని ఏపీ తరలించుకుపోతున్నప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మాత్రం నీటి వినియోగంలో ఆలస్యం చేస్తూ జాప్యం చేస్తూ వచ్చింది. కానీ బీఆర్ఎస్ అల్టిమేటం ఇచ్చింది. నార్లాపూర్ వద్ద కేఎల్ఐ పంపుల వద్ద లక్షలాది మంది రైతులతోటి నిరసనకు దిగుతాం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
తో పాటు జిల్లా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలంతా కూడా ముట్టడిస్తామనేటటువంటి హెచ్చరికతోటి తెలంగాణ ప్రభుత్వం దిగొచ్చింది. ఈ సాగునీటి అంశంలో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తూ వస్తుంది. జిల్లాకు సంబంధించి సీఎం సొంత జిల్లా, ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ కూడా కృష్ణా నీటిని వరద నీటిని మళ్లించడం కావచ్చు, వరద నీటిని వినియోగంలో పూర్తి నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. జూరాలకు వరద వచ్చినటువంటి సందర్భంలో గత నెల 26వ తేదీన జూరాలకు మొదటిసారి వరద ప్రవాహం ప్రారంభమైంది. దాని తర్వాత వెంటనే కాల్వలకు నీళ్లు విడుదల చేయడంతో పాటు ఆ జూరాల మీద ఆధారపడి ఉన్నటువంటి కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు వంటి పథకాలకు ఎత్తిపోతల ప్రారంభించాలి. అదే సందర్భంలో ఎడమ కుడి కాలువలతో పాటు ప్యారలల్ కెనాల్ ద్వారా కూడా సాగునీటిని విడుదల చేయాలి. కానీ ఆ సందర్భంలో కూడా సాగునీటిని విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వము పట్టించుకోలేదు. ఎల్నినో ప్రభావంతో నీటిని విడుదల చేసేది లేదు అంటూ కూర్చుంది. కానీ బీఆర్ఎస్ అల్టిమేటం ఇచ్చింది. ఎగువన ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో నీటి నిల్వకు చేరుకున్నాయి. అక్కడి నుంచి మళ్ళీ కూడా వరద వచ్చేటటువంటి అవకాశం ఉంటది. దాదాపుగా 4-5 వేల క్యూసెక్ల వరద ప్రవాహం కూడా కంటిన్యూగా కొనసాగుతుంది. వెంటనే నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేసింది. బీఆర్ఎస్ జూరాల ప్రాజెక్టు వద్ద కూడా చేరుకొని ధర్నాకు దిగుతాం రైతులతో అని చెప్పినటువంటి సందర్భంలో వెంటనే కనీసం జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా నీటిని విడుదల చేయడం ప్రతి సీజన్ లో కూడా ఆనవాయితీగా వస్తుంది. కానీ బీఆర్ఎస్ హెచ్చరికతోనే అక్కడ ఉన్నటువంటి లష్కర్లతోటే ఎడమ కుడి కాలువ గేట్లను అంత వేగంగా కూడా ఎత్తి నీటిని విడుదల చేశారు. అక్కడికి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు రాలేదు. బీఆర్ఎస్ నేతల ధర్నా హెచ్చరికతోనే ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి లష్కర్లతోటి వెంటనే నీటిని విడుదల చేయించారు. ఇలా ప్రతి సందర్భంలో కూడా ఈ నీటి వినియోగంలో అధికారులకు ప్రణాళిక లేకపోవడం, స్పష్టత లేకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించింది. బీఆర్ఎస్ ప్రతి సందర్భంలో కూడా నీటి వినియోగంలో ఏ విధంగా వినియోగించుకోవాలి, వరద జలాలను ఎట్లా ఒడిసి పట్టాలనేటటువంటి దాని మీద కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వస్తుంది. ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ హెచ్చరికలతోనే అధికార యంత్రాంగంలో కానీ ఇటు ప్రభుత్వంలో కానీ చలనం వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి మోటార్ల అంశాల్లో కూడా బీఆర్ఎస్ హెచ్చరికలతోనే ప్రభుత్వం దిగొచ్చింది. కాలువలకు దాదాపుగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో 4 లక్షల ఎకరాలకు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పెండింగ్ లో కాంగ్రెస్ పెట్టగా ఆ పనులన్నీ పూర్తి చేసి దాన్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చింది. ఎంత కల్వకుర్తిలో నీటిని పంపింగ్ చేసినప్పటికీ కూడా రోజుకు 0.2 టీఎంసీని మాత్రమే ఎత్తిపోయగలము. ఓవరాల్ గా సంవత్సరం మొత్తం నడిపినప్పటికీ కూడా కేవలం 40 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగంలోకి తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ అదే సందర్భంలో ఏపీ శ్రీశైలంకి వచ్చినటువంటి వరద జలాలను ఇటు కల్వకుర్తి ఇటు పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తయితే కూడా రోజు 2 టీఎంసీలు పోసేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ అదే సందర్భంలో శ్రీశైలంకు వరద నీరు వస్తే ఏపీ మాత్రం రోజుకి 50,000 క్యూసెక్ల నీటిని తరలించుకుపోతుంది. పూర్తిగా గ్రావిటీ కావడంతో అక్కడి వైపు ఎక్కువగా నీళ్లు వెళ్తాయి. ఈ ఏపీ జలదోపిడికి ఓ విధంగా ఈ తెలంగాణ సర్కార్ సహకరిస్తూ వస్తుంది. వరద నీటిని ఒడిసి పట్టకుండా శ్రీశైలంకి వచ్చి జలాలు అటు పోతిరెడ్డిపాడు లెవెల్ కి చేరుకునేటటువంటి విధంగా కూడా అక్కడ నీటిని ఎత్తిపోయకుండా వచ్చినటువంటి నీళ్లు ఏపీ తరలించుకుపోయే విధంగా కూడా సహకరిస్తూ వస్తుంది. తెలంగాణ రాష్ట్ర నీటి హక్కులు, నీటి ప్రయోజనాల మీద కాంగ్రెస్ సర్కార్కి శ్రద్ధ లేదనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ అల్టిమేటం తోటే మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చింది. సో కృష్ణా ఈ కరువు పరిస్థితిలో కృష్ణాలో వచ్చినటువంటి వరద నీటిని ప్రతి చుక్కను కూడా సద్వినియోగం చేసుకోవాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఈ పంపులను సీజన్ కి ముందే రెడీగా పెట్టుకోవడంలో కూడా అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహించింది. ఇటు కాలువలకు నీళ్లు ఇవ్వడం, చెరువులు నింపడము ఇదంతా కూడా వరద ప్రారంభమైన రోజు నాటి నుంచే చేస్తే ఎక్కువ నీటిని వాడుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ శ్రీశైలంలో వరద జలాలు ఉన్నప్పటికీ కూడా ఈ నీటిని పంపింగ్ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. బీఆర్ఎస్ అల్టిమేటం తోటి ఎటకేలకు దిగొచ్చింది. ఆయకట్టు రైతులకు సాగునీరు రావడం పట్ల కూడా రైతాంగం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే జూరాల వద్ద కావచ్చు, ఇటు శ్రీశైలం వద్ద కేఎల్ఐ పంపులు కావచ్చు,
ఈ రెండు ఆయకట్లకు సంబంధించి నీళ్లను బీఆర్ఎస్ అల్టిమేటం తోటే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక ఇవ్వాల్సినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ తీసుకొని వచ్చింది. కృష్ణా నీళ్ల మీద కొంత గతంలో పనిచేసినటువంటి మాజీ మంత్రులకు అవగాహన ఉండడం, వచ్చినటువంటి వరద సందర్భంలోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నీళ్లు ప్రారంభమైన నాటి నుండే పంపింగ్ అంతా కూడా ప్రారంభమయ్యేది. ఈ సర్కార్ ఆ రకంగా చేయడం లేదు. దాన్ని ఎత్తి చూపి ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఇరుకున పెట్టింది. తప్పనిసరి పరిస్థితి క్రియేట్ చేసి రైతులకు నీళ్లు ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడంలో బీఆర్ఎస్ విజయం సాధించిందని చెప్పవచ్చు. సురేష్, రైట్, థ్యాంక్ యూ నరేష్.